ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి ఒప్పో రెనో 14 ప్రో 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్ తీసుకొస్తున్నాను. చిన్న రిక్వెస్ట్ ఏంటి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ మీరు స్క్రీన్ తీసుకొని స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకోవచ్చు. 50,000 రూపాయల ప్రైస్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మాత్రమే మెయిన్ ఏంటంటే ప్రాసెసర్ మినిటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 4K HDR క్వాలిటీ తీసుకోవచ్చు అన్నమాట. 50 మెగాపిక్సెల్ 3.5K టెలిఫోటో లెన్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక ఇది చాలా బాగా అనిపించచ్చు. కెమెరా కట్అవుట్ కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో చాలా బాగుంది అనమాట. అండ్ గ్రేడియంట్ ఆరా డిజైన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ పర్ల్ వైట్ కలర్తో పాటు కూడా వస్తుంది. అండ్ టైటానియం గ్రే కలర్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది. 201 గ్రామ్స్. అండ్ ఇక్కడ స్లీక్ బాడీతో పాటు కూడా వస్తుంది. బాగుంది. లుక్ వైజ్ ఫీల్ వైజ్ అయితే ఉంది, బాగానే ఉంది. 120 Hz స్మార్ట్ అడాప్టివ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. HDR 10+ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఈ డిస్ప్లే బాగానే ఉంది. ఫుల్ హెచ్డీ రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఏకి సంబంధించిన ఫీచర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి అనమాట. ఓవరాల్గా చూసుకుంటే వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటే లైక్ ఒప్పో నుంచి. అండ్ మెయిన్ ఈ స్మార్ట్ ఫోన్లో నాకు నచ్చింది ఏంటంటే ప్రాసెసర్ బాగా నచ్చింది. అండ్ IP6869 రేటింగ్తో పాటు కూడా వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే కెమెరా అనమాట. 4 50 మెగాపిక్సెల్ కెమెరాలు. 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటోస్ కెమెరా, 3.5x 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. సో ఈ 4 50 మెగాపిక్సెల్ కెమెరాలు అయితే ప్రొవైడ్ చేసారన్నమాట వీళ్ళు. అరాచకం అనుకోవచ్చు. మంచి పిక్చర్ క్వాలిటీతో పాటు కూడా వస్తుంది అనమాట. సో బాగుంది. 4K వీడియో రికార్డింగ్స్ అవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత ఇంకేముందంటే మంచి ర్యామ్తో పాటు వస్తుంది. 4 nm ఆర్కిటెక్చర్ ప్రాసెసర్ అనమాట. అండ్ ఇక్కడ హైపర్ ఇంజన్ వస్తుంది. హైపర్ బూస్ట్ టెక్నాలజీ కూడా యూజ్ చేశారు అన్నమాట బెటర్ FPS కోసం కూడా, గేమింగ్లో కూడా. అండ్ డ్యూయల్ డ్రైవ్ కూలింగ్ సిస్టమ్తో పాటు కూడా వీళ్ళు చేస్తూ తొందర కూలింగ్ కూడా వస్తుంది అనమాట. అండ్ 50 watts వైర్లెస్ ఛార్జింగ్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఐ థింక్ 80 watts అనుకుంటాం వైర్డ్ ఛార్జింగ్, 6200 mAh బ్యాటరీ. అండ్ కలర్ వాయిస్ 15తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇవన్నీ మంచి ఫీచర్స్ వస్తుంది. అండ్ ఆల్సో ఇవి వీళ్ళది గూగుల్కి సంబంధించిన జెమినై, ఏఐకి సంబంధించిన టూల్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఓవరాల్గా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. కానీ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది, 50,000. కానీ దానికి తగ్గట్టు కెమెరాలు ఉన్నాయి, స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. సో 50,000 బడ్జెట్ ఉంటే మాత్రం మీరు ఈ స్మార్ట్ ఫోన్ అయితే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఇంప్రెషన్లో మన స్పెసిఫికేషన్స్ ప్రకారం చాలా బాగా నచ్చింది నాకు.